హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. మండే రోజు మార్నింగ్ ఫస్ట్ లేచిన తర్వాత ఊడవడం కదా, డైలీ సూర్యుడు రాకముందే ఊడవాలి కదా మనము. నేనైతే ఫస్ట్ ఊడుస్తా తొందర లేచినప్పుడు మాత్రం కింద. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తేనే, పాప కాలేజీకి వెళ్తే మాత్రం కొంచెం లేట్ ఊడుస్తా. ఇంకా ఫస్ట్ అయితే కిందంతా క్లీన్ చేసేసి ఊడ్చి మంచిగా నీళ్ళు కొట్టి ముగ్గు అయితే పెట్టిన. పైన కూడా సేమ్ ఊడ్చి ముగ్గు పెట్టేసిన తుడిచి. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే చాయ్ పెట్టి వాటర్ అయితే పెడుతున్నా. నేను వాటరు, పాలు, చాయ్ ఇవన్నీ పెట్టేసి తర్వాత ఇంకా రైస్ అయితే కడిగి పొయ్యి మీద పెడతా. ఇంకా నేనైతే బియ్యం కడుక్కుంటున్నా. ఇప్పుడు డైలీ 2 గ్లాసు లేదా 2.5 3 గ్లాసెస్ అట్లా పెడతా నేను, చిన్న గ్లాసు. ఇంకా నైటే చెరిగి పెట్టుకున్నా అనమాట. ముందు ఏమో మొత్తం కొంచెం బియ్యంలో కొంచెం నల్ల నల్లవి ఉంటాయి, ఇట్లా పెళ్ళ అంటాం కదా, ఏవో చిన్నగా నల్ల నల్లగా, వాటిని మొత్తం ఏరి పెట్టుకుంటుంటే నేను ఒక 25 kgs అట్లా. ఇప్పుడు అట్లా ఓపిక ఎక్కువసేపు కూర్చునే ఇంట్రెస్ట్ లేదు, అందుకని ఇప్పుడు డైలీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నైటే చేసి పెట్టినా, ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంక ఇట్లా కడిగి పెట్టుకుంటున్నా. ఇంకా రైస్ పెట్టేసి మేమైతే వాటర్ అయితే పోసుకుంటున్నాం. ఇంకా తర్వాత పాలు కూడా వాటర్ తాగేసి పాలు తాగాలని ఇంకా పిల్లలకి వేసేసి నేనైతే పాలు పోసుకున్నా. పాలు పోసుకొని నేనైతే ఇప్పుడు కొంచెం చాయ్ పెడతా. ఇంకా ఫ్రెండ్స్, నిన్నటి నుంచి కొంచెం ఎండ అనిపిస్తలేదు, ఎండ తక్కువ అనిపిస్తుంది. వాతావరణం ఏదో తుఫాన్ ఉందో ఏందో చేంజ్ అయింది కొంచెం మళ్ళీ. నేనైతే ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి, అవన్నీ వంట అయిపోయిన తర్వాత చేస్తాను. ఇప్పుడైతే ఏం కర్రీ చేస్తున్నా అంటే గోకరకాయ చేస్తున్నా. చాలా రోజులైంది తీసుకురాక. గోకరకాయ నైటే తుంచి అయితే పెట్టుకున్నా. ఇప్పుడు మంచిగా కడుక్కొని కర్రీ అయితే చేసుకుందాం. ఇప్పుడు మసాలా టైప్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ప్రతి కర్రీలలో మసాలాలు అవుతున్నాయి అనేసి నార్మల్గానే చేస్తున్నా. అయినా గోకరకాయ కర్రీ అనేది మా హస్బెండ్ అయితే నార్మల్గానే చేయమంటాడు. కొంచెం గ్రేవీ టైప్ చేస్తే రొట్టెకు, చపాతీకి అట్లా బాగుంటుంది, రైస్లకు కూడా గ్రేవీ ఉంటే బాగుంటుంది అనేసి అంటారు. అందుకని నేనైతే గ్రేవీ టైప్ అయితే చేస్తున్నా, మసాలాలు అయితే ఏమి వేయట్లేదు. ఇంకా రైస్ కూడా అయిపోయింది, వంపేసి ఉమ్మగిల్లనికి అయితే పెట్టిన. ఇక్కడైతే కర్రీ చేద్దామని ఇంకా కుక్కర్ అయితే పెట్టేసిన. ఇక మొన్న ఆనియన్ కట్టర్ గురించి చెప్పిన కదా, ఆనియన్ కట్టర్ మంచిగా చిన్న మనకు కావలసినట్టు చాప్ చేస్తుంది అనేసి ఇంకా నేనైతే ఆనియన్స్ కట్ చేసుకుంటా ఇందులో ఆయిల్ వేసుకొని. చాలా చిన్న ముక్కలు మంచిగా వస్తున్నాయి ఇందులో, చూడండి. తొందరగా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది. ఉల్లిగడ్డలు అయితే చాలా కారం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఎందుకు చాలా రోజులు ఇట్లా కారం రాక, ఇప్పుడైతే చాలా కారం. ఒక్కటి కోసినా కళ్ళ వెంబడి నీళ్ళు అయితే కారిపోతున్నాయి మస్తు. ఇంకా రెడీ అయిపోయినాయి చూడండి. ఇప్పుడైతే ఇంకా నూనెలో అయితే వేసుకుందాం. నూనె కూడా హీట్ అయ్యింది. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కరివేపాకు అవి అయితే వేసుకుందాము. నేను ఇంకా ఏం పప్పు చేయాలని అనుకుంటలేదు, ఏమో చూడాలి ఇప్పుడు. ఇంకా రైస్ కూడా మగిలేసింది, అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసిన. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇంకా ఆనియన్స్ వేగిపోయినాయి.
దగ్గరికి చూపిస్తే డైలీ చూసేదే కదా అని నేనైతే కెమెరా దూరం అయితే పెట్టిన. ఇంకా అది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలన్నమాట. ఇందులో అయితే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా గోకరకాయ అయితే వేసుకోవాలి. కొందరు గోరుచిక్కుడు అంటారు, మేమైతే గోకరకాయనే అంటాము. ఇంక ఇది వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత మళ్ళీ కారం, ఉప్పు, టమాటా కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత అయితే పెట్టుకోవాలి. నేనైతే మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నా. తొందరగా ఉడుకుతుంది, తొందరగా అవుతుంది అనేసి ఎప్పుడు బయట గిన్నెలనే వండుతాను నేను. కానీ ఇప్పుడు తొందరగా కావాలి. ఇంకా అప్పుడప్పుడు మనం డైలీ ఒకలాగానే చేస్తే కూడా మనకు కూడా బోర్ అనిపిస్తుంది కదా. అందుకని అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్నగా మారుస్తూ ఉంటాను నేను. మళ్ళీ డైలీ చేసేటివే ఇష్టపడతారు మా ఇంట్లో మాత్రం. అట్లా ఎందుకు చేసినావు, ఇట్లా ఎందుకు చేసినావు అని పేర్లు పెడతారు. ఇంక ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసి మూత పెట్టి, ఇవైతే హాట్ వాటర్ ఇందాక పెట్టినా కదా, అందరు తాగిన తర్వాత మిగిలినాయి అన్నమాట. మనం వంట చేసేటప్పుడు చల్ల నీళ్ళు వాడడం కన్నా వేడి నీళ్ళు వాడితే వంట కూడా తొందరగా అవుతుంది. అందుకనే నేనైతే హాట్ వాటర్ వేస్తాను ఇంకా మిగిలినవి ఉంటే. ఇప్పుడైతే మా పాపకు చాయ్ ఇచ్చిన. తర్వాత ఇదేమో మా వారికి చాయ్ అయితే ఇస్తున్నా. ఇంక ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మూత పెట్టిన, విజిల్ పెట్టలేను. ఇప్పుడైతే టమాటా కట్ చేసుకొని, ఇంకొస్తలేదు చూడండి, ముక్కలు అనేటివి పెద్ద పెద్దగా అయినాయి అన్నమాట. బ్లేడ్స్కి మధ్యలో ఇరుక్కుపోయినాయి. ఇంకా కొంచెం చిన్నగా చేసి వేసిన చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మంచిగా సన్నంగా మనకి ఎంత కావాలంటే అంత కూడా తురుముకోవచ్చు అన్నమాట. చాలా బాగా వచ్చింది, తొందరగా అవుతుంది, ఈజీగా. చూడండి చిన్న చిన్న ముక్కలు. ఇంక ఇవి వేసుకొని కొంచెం సేపు మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి విజిల్ పెట్టి అయితే నేను ఉడికించుకుంటా. ఒక 2 విజిల్స్ అయితే వేయించిన. ఆల్రెడీ ఇక్కడ కొంచెం ఉడికిపోయింది కదా, ఎక్కువ టైం ఏం పట్టది. ఇంకా 2 విజిల్స్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇంకా మా బాబు వాళ్ళైతే రెడీ అవుతున్నారు. ఇంకా నేను రొట్టె కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నేను అప్పుడప్పుడు రొట్టె చేసినప్పుడు బాబు అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు తిని పోతాడు రొట్టె. ఇంకా మా వారికి కూడా రొట్టెనే ఇష్టము. ఇంకా నేను ఇక్కడ కూర రెడీ అయిపోయింది కదా, కొంచెం కొత్తిమీర వేసి రొట్టె అయితే చేస్తా. ఇంకా పాప వచ్చేసి ఇల్లు అయితే ఉడుస్తుంది నేను ఇక్కడ రొట్టె చేస్తుంటే. ఇంక ఇదంతా ఉడవాలి. నేనైతే రొట్టెలు కూడా చేసేసిన, ఒక 4 చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బండలు తుడుస్తున్నా. ఇంకా ఊడ్చింది కదా ఇందాక, ఇంకా మళ్ళీ లేట్ అయితే మళ్ళీ దుమ్బడుతుంది అనేసి ఇప్పుడైతే బండలు తుడిచేసిన. బండలు తుడిచేసి బట్టలు అయితే వేస్తా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసిన చూడండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఐస్ క్రీమ్ చేద్దాం. మా పాపనేమో ఐస్ క్రీమ్ చేయి మమ్మీ అంటే ఇంకా ఐస్ క్రీమ్ చేద్దామని ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉండే. పాలు తీసుకొని మనం ఐస్ క్రీమ్ కోసం బాగా మరిగించుకోవాలి. ఒక 5-6 పొంగులు. కొన్ని పాలైతే మనం పక్కన పెట్టుకోవాలి కటోరీలో. ఎందుకంటే ఇందులో కస్టర్డ్ పౌడర్ మనం తీసుకొని కలుపుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఇట్లా కస్టర్డ్ పౌడర్ని బాగా కలుపుకొని ఉండలు లేకుండా మెత్తగా అయిన తర్వాత పాలు 5-6 పొంగులు వస్తాయి కదా, 5-6 పొంగులు ఖచ్చితంగా రావాలి. తర్వాత ఇందులో కస్టర్డ్ పౌడర్ కూడా మళ్ళీ మిక్సీ వేసుకుని పోసుకోవాలి. పోసుకుంటూ కూడా మంచి కలుపుకోవాలి. కలుపుకుంటూ పోస్తేనే గడ్డ కట్టకుండా ఉంటుంది, లేదంటే కింద అడుగున గడ్డ కడుతుంది. ఇంకా షుగర్ చూసుకోవాలి మనం, మనకి ఎంత టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక 2-3 స్పూన్స్ అయితే వేసిన. ఇంక ఇది చల్లారిన తర్వాత బాగా కొంచెం దగ్గరికి రావాలన్నమాట. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఇంకా మనం దేంట్లో పెట్టుకోవాలనుకుంటున్నామో అందులో అయితే పోసుకోవాలి.
చూడండి దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా నేనైతే మిక్సీ పట్టేసి నేనైతే ప్లాస్టిక్ గ్లాసులు వేసేసి, స్టిక్స్ అయితే ఇంట్లో ఉండే, ఇంకా వాటితోటి ఇట్లా అయితే పెట్టేసిన సిల్వర్ పేపర్ పెట్టి. ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 7-8 గంటలు పెట్టుకోవాలి. నేనైతే నైట్ మొత్తం పెట్టేసిన, ఇంకా ఈరోజు మార్నింగ్ తీసి చూసిన. చూడండి ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది అసలు. చూడండి కుల్ఫీలాగా. ఇంకా అన్నీ తీసినాం అనమాట. ఇవన్నీ తీసినాం చూడండి. ఇంకా బాదం వేసుకొని సర్వ్ అయితే చేసిన. చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.